హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌లో మీరు ఎన్నో అద్భుతమైన పురాణ గాథలు, మహనీయుల జీవిత విశేషాలు తెలుసుకోవచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సాధారణ రాజు గురించి కాదు. భూలోకాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ఒక మహా చక్రవర్తి గురించి. అతడే మాంధాత మహారాజు. మాంధాత మహారాజు ప్రాచీన భారతదేశంలో గొప్ప పేరు పొందిన ఇక్ష్వాకు వంశానికి చెందిన మహావీరుడు. ఇక్ష్వాకు వంశం అంటే మనందరికీ బాగా పరిచయమైన భగవంతుడైనటువంటి శ్రీరాముడి వంశమే. కానీ మాంధాతుడు రాముడి కంటే ఎన్నో తరాల ముందే ఈ మహోన్నత వంశంలో జన్మించిన అసాధారణ మహానుభావుడు. రాముడు అవతరించే కాలం కంటే ముందే ఈ భూమిపై ధర్మపాలన ఎలా ఉండాలో, రాజధర్మం అంటే ఏమిటో తన పరిపాలనతోనే ప్రపంచానికి చూపించిన మహారాజు మాంధాతుడు. అంతటి కీర్తి, శౌర్యం, దైవానుగ్రహం కలిగిన వీరుడిగా నిలిచినందుకే పురాణాలు ఆయన్ను ఏకచక్రవర్తి, ధర్మ సంస్థాపకుడు అని కీర్తించాయి. పూర్వం అంటే కృతయుగంలో అయోధ్యను యువనాశ్వుడు అనే రాజు పరిపాలించేవారు. ఈ రాజు ధర్మపరుడు, ప్రజావాత్సల్యుడు, దయామయుడు. కానీ అతని మనసులో మాత్రం ఒకే ఒక్క బాధ. అతనికి సంతానం లేదు అనే దుఃఖం. ఈ కోరిక నెరవేరడానికి యువనాశ్వుడు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించారు. ఆ యాగంలో భాగంగా ఒకరోజు మహర్షులు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. యజ్ఞం విజయవంతంగా పూర్తయింది. యజ్ఞపురుషుడు ఆనందంతో పుత్రకామేష్టి తీర్థంను ప్రసాదించారు. యజ్ఞ నియమాల ప్రకారం రాజు రాణి యాగశాలలోనే రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. మరుసటి ఉదయాన్నే పవిత్ర స్నానమాచరించి ఆ తీర్థాన్ని రాణి స్వీకరించాలి. నియమం ప్రకారం రాజు రాణి ఇద్దరూ యాగశాలలో విశ్రాంతి తీసుకున్నారు. కాని ఆ రాత్రి రాజుకు చాలా దాహం వేసింది. అనుకోకుండా దివ్యపాత్రలో ఉంచిన యజ్ఞతీర్థాన్ని రాజే తాగేశారు. మరుసటి రోజు తీర్థం కనిపించకపోవడం చూసి రాజు, రాణి, ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో రాజు రాత్రి జరిగిన విషయాన్ని ఋషులకు వివరించారు. అది విన్న ఋషులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయినా తరువాత వెంటనే అర్థం చేసుకున్నారు. ఇది సాధారణ సంఘటన కాదు, ఒక దైవ సంకల్పం అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత ఒక అద్భుతం జరిగింది. రాజు యువనాసుడు తన శరీరం నుంచి ఒక బిడ్డను ప్రసవించారు. ఇలాంటి ఘటన భూమిపై ఎప్పుడూ జరగలేదు. అందుకే దేవతలందరూ ప్రత్యక్షమై ఆ దివ్య జన్మను ఆశ్చర్యకరంగా పరిశీలించారు. ఆ చిన్నారికి వారు మాందాత అని పేరు పెట్టారు. అతను పుట్టిన వెంటనే ఇంద్రునితో పాటు అనేక దేవతలు రాజమందిరానికి వచ్చి అతన్ని ఆశీర్వదించారు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నారు: "ఈ బిడ్డ భవిష్యత్తులో గొప్ప మహారాజు అవుతారు. ధర్మాన్ని కాపాడి తన రాజ్యానికి సుఖశాంతులు తెచ్చే గొప్ప చక్రవర్తి అవుతాడు" అని చెప్పారు. అయితే పుట్టిన వెంటనే మాంధాత ఏడవడం మొదలుపెట్టారు. ఎంత ప్రయత్నించినా అతని ఏడుపు ఎప్పటికీ తగ్గలేదు. అప్పుడు ఇంద్రుడు ముందుకు వచ్చి తన బొటనవేలిని మాంధాతుడి నోటిలో పెట్టి ఆ వేలి ద్వారా అమృతాన్ని ఇచ్చారు. అమృతం అందుకున్న వెంటనే మాంధాతుడి ఏడుపు ఆగిపోయింది. ఈ దృశ్యం చూసి అందరూ ఇది ఒక గొప్ప దైవలీలగా అర్థం చేసుకున్నారు. మాంధాతుడు పెరుగుతున్న కొద్దీ అతనిలో అద్భుతమైన గుణాలు వికసించాయి. శక్తి, జ్ఞానం, ధర్మబుద్ధి ఈ మూడు అతనికి సహసిద్ధంగా వచ్చాయి. అతను వేదాలు, యుద్ధకళలు, రాజధర్మ సూత్రాలు ఇవన్నీ ప్రసిద్ధ గురువుల చేతిలో నేర్చుకున్నారు. దాంతో మాంధాతుడు ఒక శౌర్యవంతమైన యోధుడిగా, ఆదర్శ నాయకుడిగా ఎదిగారు. తరువాత రాజ్యభారాన్ని స్వీకరించినప్పుడు అతను న్యాయంతో, కరుణతో పాలించారు. అతని రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండగా రాజ్యం ధన సమృద్ధితో, సుభిక్షంతో వికసించింది. మాంధాతుడు తన ప్రజల సుభిక్షం కోసం 100కు పైగా అశ్వమేధ యజ్ఞాలు చేశారు. అంతులేని బంగారాన్ని ప్రజలకు దానం చేశారు. మాంధాతుడు కేవలం తన రాజ్యాన్ని పరిపాలించడం మాత్రమే కాకుండా సమర్థ భూభాగాలను జయించారు. అతని కీర్తి ప్రపంచమంతటా ప్రఖ్యాతి చెందింది. శక్తివంతుడిగా, శాంతిని కాపాడగల సామర్థ్యంతో అతను రాజాదిరాజుగా మారి ప్రజలచే ఆరాధించబడే మహానాయకుడిగా నిలిచారు. ధర్మపరమైన, న్యాయపరమైన పాలన ద్వారా
అతను విస్తారమైన భూభాగాలను ఏకీకృతం చేశారు. అతని రాజ్యం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. యావత్ భూమండలాన్ని పాలించారు. భూలోకం మాత్రమే కాకుండా పాతాళలోకాన్ని జయించారు. సగం స్వర్గాన్ని జయించారు. త్రిలోకాల రాజుగా మారారు. మాంధాత రాజు వయసు పెరిగే కొద్దీ అతని ఘనతతో పాటు అహంకారం కూడా పెరిగింది. అతను పూర్తి స్వర్గాన్ని జయించాలని కోరిక పెట్టుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆ ఆలోచన తెలుసుకుని తెలివిగా మాంధాతతో, నువ్వు ఇంకా భూలోకాన్ని పూర్తిగా జయించలేదు. మధు మరియు కుంభిని సంతానమైన లవణాసురుడు ఇంకా నీ పాలనలో లేరు. ముందుగా లవణాసురుని జయించు. ఆ తర్వాతే స్వర్గం గురించి ఆలోచించు అని ఇంద్రుడు చెప్పారు. ఇంద్రుడు చెప్పిన మాటలకు మాంధాత మహారాజు తీవ్ర అవమానంగా భావించారు. కోపంతో అహంకారంతో మిళితమై నేను లవణాసుని జయించి ఇంద్రుడికి నా శక్తి ధైర్యం ఎంత ఉందో చూపిస్తాను అని నిశ్చయించుకున్నారు. మాంధాతరాజు సాహసంతో మధుపురి లవణాసురు నగరాన్ని ఆక్రమించారు. ఈ మధుపురినే తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించారు. లవణాసురుడు తన తండ్రి అయిన మధువుకు శివుడు ఇచ్చిన దివ్య త్రిశూలాన్ని కలిగి ఉండేవారు. ఆ త్రిశూలం ఉన్నంతకాలం ఎవ్వరూ లవణాసురుని యుద్ధంలో ఓడించలేరు. లవణాసురుడు త్రిశూలాన్ని ఉపయోగించి ఒక్క వేటుతో మాంధాత రాజును మరియు ఆయన సైన్యాన్ని కాల్చి బూడిద చేశారు. కాలక్రమంలో మాంధాత వంశస్థుడు మరియు రాముడు సహోదరుడైన శత్రుఘ్నుడు లవణాసురుని వధించారు. ఎంతో గొప్పవాడైనటువంటి మాంధాత మహారాజు కూడా తన అహంకారం వలన చివరికి నశించిపోయారు. అహంకారం, కోపం మనకు మంచిదే కాదు. మనందరం దీన్ని తెలుసుకుని భక్తితో, వినమ్రతతో జీవితం సాగించాలి. దేవునిపై విశ్వాసం, మనసులో వినమ్రత వలన నిజమైన శాంతి, సుఖసంతోషం మన జీవితంలోకి వస్తాయి. మీ అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు 360 స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.